ప్రాముఖ్యంగా ఈరోజు మీ ప్రాంతానికి రావడానికి సుమన్ కుట్టి గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. మీ స్థానిక సంఘ సేవకులు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేశారు, చాలాసార్లు ఫోన్లో మాట్లాడారు, రావాలండి మాకు కావాలి అవసరము అని అడిగారు. నేను కూడా తప్పకుండా మీ ప్రాంతాలకు వచ్చి బలపరుస్తాను అని చెప్పాను. నా డ్యూటీ ఏంటి అంటే మిమ్మల్ని కొంచెం మండించడం. ఎక్కువ మండి ఉంటారు, మిగిలిపోయినవేవో కొన్ని ఆరిపోయి ఉంటాయి కదా, కొంచెం కర్ర పుల్ల అంతా అయిపోయి లాస్ట్ లేదు ఉంటుంది కొంచెం, వాటిని కూడా కొంచెం లోపలేసి మండించాలి. కాబట్టి ఆ పని చేయడానికి వచ్చా కదా. అప్పుడు మీరు ఇంకొంచెం బలాన్ని పొందుకోగలిగితే ఎక్కడ ఆగిపోయారో అక్కడ ఆగిపోకుండా కొంచెం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే. నా ప్రయత్నం ఏంటంటే ఇంకొంచెం పుష్ చేద్దాం, ఇంకొంచెం బలపరుద్దాం అన్నదే నా యొక్క ఆలోచన. కనుక మీ ప్రాంతానికి ఆహ్వానించిన సుమన్ కుట్టి గారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే తండ్రి సమానమైనటువంటి పాస్టర్ గారికి కూడా, మరి ఆయన ఈ ప్రాంతానికి సైకిల్ తొక్కుని రాకపోతే ఈరోజు ఈ ప్రాంతంలో ఏటుండేది కాదు, పరిచర్య, కనీసం ఒక విశ్వాసం ఉండేటటువంటి వారు కాదు. ఆయన ఆ దినాల్లో ఆయనకున్న ఆసక్తి, ఆ దినాల్లో ఆయనకున్న తపన, ఆ దినాల్లో ఆయనకి దేవుడిచ్చినటువంటి దర్శనమును బట్టి ఎంతో మంచి కార్యం చేశారు. కనుక ఈరోజు కొద్ది మందిగానైనా ఈ ప్రాంతంలో మనం దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నందుకు ఒకసారి గట్టిగా ఆయనకి చప్పట్లు కొట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఏమండి? కనుక మా మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. మేము గొప్పవాళ్ళం ఏం కాదు, కానీ దేవుని పరిచర్యలో అలసిపోకుండా ముందుకెళ్ళాలని ఆశపడేటటువంటి సామాన్యమైనటువంటి మనుషులు మాత్రమే, దైవ సంభూతులమైతే కాదు కదా. కనుక ఈరోజు ఆ విషయాల కొరకు తెలుసుకోవడానికి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, వెలుగు సంబంధులు ఎలాగుంటారు. ఏం కావాలి మనకి ఈరోజు? ఎందుకంటే 2-3 రోజుల నుండి కొంతమంది నన్ను వెంబడిస్తున్నారా అంటే మేము మీటింగ్ పెట్టిన దగ్గరికి వస్తున్నారు అని. వెంబడించడం అంటే నన్ను కాదు, ఎక్కడెక్కడ ధర్మవరంలో మీటింగ్ పెట్టాను ఆ ప్రాంతంలో నాతో పాటు ఉన్నటువంటి కంటిన్యూ అవుతున్నారు. మొట్టమొదటి రోజు ఇక్కడ నుండి ఎవరు రాలేదు కదండి, అంటే ఈ ఊరు నుండి మేము, మా ఊరు తప్ప ఏ ఊరు కదలం. కదిలితే మళ్ళీ అనర్థాలు జరిగిపోతాయి. భూమి మీదకి ఉగ్రం వచ్చేస్తుంది. దాన్ని ఉగ్రత ఏమొస్తుంది? భూమి మీదకి ఉగ్రత వస్తుంది. కాబట్టి మా ఇల్లు, మా వాకిలి, మా ప్రాంతాలు మేము కదలమంటే కదలము అన్నటువంటి మీ అందరికీ దేవుడు మంచి హృదయం ఇచ్చును గాక. ఏమంటే మొదటి రోజు చెప్పింది ఆ హృదయం గురించే. రెండో రోజు చెప్పిన విషయం ఏంటంటే జ్ఞానము కలిగి ఎలాగుండాలి అనే విషయాన్ని మాట్లాడు. అంటే మీకు చాలా అవసరం లేదో కానీ రోజుకొక విషయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారు జ్ఞానము గల స్త్రీలుగా కనిపిస్తారు. స్త్రీ అని వదిలేద్దాం, జ్ఞానము కలిగినటువంటి మనిషిగా కనిపిస్తారు. ఏమండి? ఎందుకంటే ఇందాక చదివిన కాంటెస్ట్ లో మనకు కనిపిస్తుంది బుద్ధిగల, పూరించండి, బుద్ధిగల కన్యకలు, ఇంకా బుద్ధి లేని కన్యకలు. ఇప్పుడు కన్యకలు అంటే వర్గ విభేదన అయిపోద్ది. పురుషులు వేరు, స్త్రీలు వేరు అయిపోతారు. ఇప్పుడు నా కాంటెస్ట్ పురుషులు వేరు, స్త్రీలు వేరు కాదు, మనుషుల కొరకు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఇద్దరికీ అవసరమే. పురుషునిగా గాని స్త్రీగా గాని దేవుడు వేరు చేయలే. ఆది కాలంలో ఆయన నిర్మించినప్పుడు మనిషిగా నిర్మించాడు, తర్వాత సహాయం కోసం స్త్రీగా విడదీశాడు. ఇద్దరు కలిస్తేనే మానవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆ విషయాల్లోకి మనం వెళ్ళడానికి ఆసక్తి చూపిద్దాం. ప్రభువా, నీకుంది నా స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో ఈ ప్రజల మధ్యన ప్రభువా, నువ్వు ఏ విషయాన్ని కొరకు బోధించాలని ఆశపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి వారిని బలపరచాలనుకుంటున్నావు, ఏ విషయాలను బట్టి వారు ఉత్తేజపరచాలనుకుంటున్నావు తండ్రి, ఆ మాటలను నా నోటికి బూరుగా ఉండి, నేను కాదు, నా ఆలోచనలు కాదు, నా ఘనత కాదు, ప్రతిదీ నీవే అనుగ్రహించుకొని నీ నామానికే గణపరచుకొని నడిపించమని, ఒట్టి పాత్రగా నించుని నన్ను బలపరిచి నీ ఆత్మతో మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము ఈ విషయాన్ని ఆలోచిస్తే నాకు అర్థమైనటువంటిది, అంటే కాంటెస్ట్ అంతా మనకు తెలుసు, మనకు చిన్నప్పటి నుండి ఈ వాక్యాలు కొన్ని వందల వేల సార్లు వినుంటారు, చదివి ఉంటారు. ఏమండి? చిన్నపిల్లప్పటి నుండి కూడా చెప్తుంటారు ఏంటంటే 10 మంది డ్యూటీలు పట్టుకొని వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారండి?
చెప్పండి, మీరు నా వెనకలు చెప్పాలి. ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. 10 మందిని దేవుడు 2 ముక్కలు చేశాడు, అంతే కదా. 5 అన్నాడు, 5 అన్నాడు. ఎందుకు చేశాడో తెలియదు కానీ మొత్తానికి లెక్క క్లియర్ గా ఉండాలని చెప్పుకుంటాడు, సమానత్వంగా చూపిద్దాం అనుకుంటాడు. అందుకని 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఎందుకు ఈ బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది? దేని గురించి బుద్ధి కలిగిన వాడు అన్నాడు, దేని గురించి బుద్ధి లేని వారు అన్నారు? నేను అనుకోవచ్చు రాసినప్పుడు చెప్తున్నప్పుడు 10 మంది వెళ్ళారు, వాళ్ళు పలానా విషయం చేశారు అని మాట్లాడకుండా ముందుగానే దేవుడు ఒక హింట్, అంటే ఈ వాక్యంలో చెప్తునేటప్పుడు ఒక హింట్ ఇచ్చాడు. ఏంటట? బుద్ధి కలిగిన వారిని ఇచ్చాడు, బుద్ధి లేని వారు అని ఇచ్చాడు. అవునా? ఏంటి అని ఇంకొంచెం లోపలికి వెళ్తే 2 కూడా పడుకుంటూ పోయారట. ఏమండి, 2 కూడా ఏంటయ్యారు? పోనీ అక్కడి వరకు ఏమైనా తేడా జరిగిందంటే ఏమీలే. కాకపోతే ఎందుకు బుద్ధి కలిగిన వారు అన్నారంటే వారితో పాటు నూనెను తీసుకువెళ్ళారు అని చెప్పాడు, అంతే. అదొక్కటే వారు చేసిన బుద్ధి పని. ఏంటి అంటే మాతో పాటు ఎక్సెస్ అయినది నేను తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. ఎక్సెస్ అయినది ఈ రోజుల్లో దాని గురించి ఆలోచిస్తే చాలా సార్లు ఆరోగ్యం గురించి మాట్లాడామనుకోండి, అమ్మ ఇవి చేసుకొని కట్టుదిట్టంగా ఉంటే నీ జీవితంలో ఎలాంటి రోగము రాదు అని అంటే ఇష్టపడతామా? ముందుగా జాగ్రత్తగా ఉండంటే ఇష్టపడం. కానీ రోగం ముదిరిన తర్వాత మాత్రం డబ్బాలు మందులు వాడడానికి మాత్రం ఇష్టపడతాం. ఇప్పుడు వాళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగున్నారంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. ఏమనుకున్నారు? అలాగని చెప్పి సిద్ధపడడం మానేశారా? అలాగని చెప్పి తీసుకెళ్ళడం మానేశారా? అలాగని చెప్పి కూర్చోవడం మానేశారా? అలాగని చెప్పి ఎదురు చూడడం మానేశారా? అంటే అన్ని విషయాలు చేస్తున్నారు. మొదట్లో ఆగిపోలేదు, మధ్యలో ఆగిపోయారు. మనం కూడా ఆ యొక్క నూనె గురించి కాకుండా ఆ నూనె ఉపయోగించినటువంటి విషయం ఏంటంటే తమ దివిటీలను వెలిగించుకోవడానికి ఆ నూనె కావాలి. దేనికి కావాలండి? వెలుగు. ఈరోజు మన అంశం ఏంటి అంటే వెలుగు సంబంధమైనటువంటి విషయాలు. వారి దివిటీలు వెలిగించుకోవడానికి వారికి ఏంటి అవసరమైంది? నూనె అవసరమైంది. దేవుడు వెయిట్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇద్దరు కూడా కొంత పని చేశారు, కొంత అలసిపోయారు, కొంత వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు చేసిన విషయాలు అన్నిట్లో సమానంగా వెళ్ళారు. కాకపోతే కొంతకాలం అయ్యేసరికి ఏమైపోయారంటే ఒక 5 డౌన్ అయిపోయారు. ఏమయ్యారండి? డౌన్ అయ్యారు. లేకపోతే 10 మంది డౌన్ అయిపోయారు, పడుకుండిపోయారు. కానీ దేవుడు వస్తున్నటువంటి విషయాన్ని ఎరగగానే అందరూ లేచారు. దేవుడు వచ్చేస్తున్నాడు, తలుపు తీయబడుతుంది అని చూసేసరికి తేరా చూస్తే ఏమైపోయిందంటే డ్యూటీ ఆరిపోయి ఏమైంది? ఏమి లేదు, ఆరిపోయింది. వారు సిద్ధపడి లేరు కాబట్టి ఆరిపోయింది. ఏం లేదండి. మనం ఈ మీటింగ్స్ పెడుతున్నాం. ఈ మీటింగ్స్ కొరకు సడన్ గా నిన్న మొన్న అనుకున్నారేంటి? మా దగ్గర అన్ని ఉన్నాయి, జనరేటర్, లైట్లు, స్టీమ్ సిస్టమ్ అన్ని ఉన్నాయి కాబట్టి సంగమా రేపు మీటింగ్ పెడుతున్నాను సిద్ధపడిపోండి అని అన్నారా? అనలేదా? అన్నారా? అనలేదా పాస్టర్ గారు? నేను అన్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సిద్ధంగా లేం. సిద్ధంగా ఉన్నారా? ఈ ఊరికే మనం ప్రశ్న వేసుకుందాం, నేను సిద్ధంగా ఉన్నానా ఈ మీటింగ్స్ కొరకు? ఒక దైవ సంబోధి దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ఒక పాస్టర్ గారు హృదయంలో పడిన తర్వాత ఆయన సంఘముతో డిస్కస్, నీ పాత్ర ఎలా ఉంది? ఏమండి, పండగలకి చుట్టాల ఇంటికి వెళ్తామా? నేను అనుకుంటాను ఇది ఒక పండగ. ఇదేంటండి మరి మీ చుట్టాలేరి? మనకి ఎలాగైపోయిందంటే క్రైస్తవ సమాజంలో గృహ కూడికలు, పుట్టినరోజు ఫంక్షన్స్, ఏంటి అంటే అంటే మీటింగుల మీద మీటింగులు జరిగిపోవడం వలన మనం ఏమైపోయామట? ఏమైపోయాం? చల్లారిపోయామా? మనకు ఉద్యమం లేదు. ఒకప్పుడైతే సైకిల్ మీద ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయేవారు? నర్సీపట్నం మీద నర్సీపట్నం, కొండెక్కిపోమంటే కొండెక్కిపోయేవారు. ఏమంటే అప్ప మీటింగ్స్ అండి, దేవుని వాక్యం వినాలండి అని వెళ్ళే ప్రజలు ఈరోజు ఏమైపోయారంటే మన ఊర్లో జరుగుతున్నా జరగట్లే. మన ఊర్లో జరుగుతుంది, చుట్టాలు రాలేదు కానీ మనం ఎన్ని గంటలకు వచ్చాం? మళ్ళీ ఈ మాట అడిగితే అంటే ఇవన్నీ మీకు బాధపరచాలని కాదు కానీ దులపాల లేదా చెప్పండి? ఇప్పుడు దులపాలి అంటే దాన్ని ఇలా కొట్టాలి, కొడితే నొప్పి అంటే కొట్టకపోతే దులపం ఎలాగవుతుంది? మండించాలి అంటే మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నారు.
కర్రలు మండే, బొగ్గు దాని మీద ఉంది. మండించాలంటే ఏం చేయాలి? అమ్మ మీరు అందరు కర్ర పొయ్యిల మీద ఉండరా? మీరు మోడర్నే ఏంటి ఇక్కడ? అంత సూర్యుడి నుండి డైరెక్ట్ గా మంటలు పెట్టుకొని వంటలు వండేస్తారా? చెప్పండి, ఏం చేయాలి? అంటే నేను వంట రాదు కానీ మంట పెడతాను. నేను మా చర్చిలో మంట పెడుతుంటాను. ఏది కర్రలకే. మా వాళ్ళు ఎవరు రాకపోతే నేనే కుస్తీ పడి మంటలు పెట్టి దులిపి, ఆ కర్రలు దులిపి దాని మీద ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో డస్ట్ లాగా లేకపోతే బొగ్గు ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసి లోపల పెట్టి ఉఫ్ ఉఫ్ నూస్తే అది మళ్ళీ టక్కుమని అందుకుంటా. అంటే దులపాలి అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు మనము దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వచ్చా. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ రోజు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వచ్చాను. పాస్టర్ గారు ఎంత దూరం పిలిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాను, తిట్టుకున్నా పర్లే. ఓకే, ఈ రోజు మీ మధ్య నేను నించోడానికి గల కారణం ఏంటి అంటే మిమ్మల్ని జీవం కావాలి మనకి. కానీ ఈ రోజు నేను ఒక అంశాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టింది ఏంటంటే వెలుగు సంబంధులుగా మనము మార్చడానికే దేవుడి లోకానికి వచ్చాడు. ఇందులో ఉన్న వారందరిలో ఎంతమంది నేను వెలుగు సంబంధిని అని అనుకుంటున్నారో చేతులు ఎత్తని చూద్దాం. చీకటి సంబంధులా? చీకటి సంబంధులు కారు, వెలుగు సంబంధులు కారు. ఏ సంబంధులండి మీరు? ఏదో ఒక సంబంధం కలిగి ఉండాలి కదా. అయితే ఉంటే ఎలా ఉంటారు? వెలుగు సంబంధులుగా ఉండాలి. లేకపోతే ఎలా ఉండాలి? చీకటి సంబంధులుగా ఉండాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటి అంటే చీకటిలో ఉన్న వారిని ఏం చేయడానికి వచ్చాడు? వెలుగు సంబంధులుగా మార్చడానికి వచ్చాడు. ఇదైతే మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది సువార్త కూడిక కాదు. ఇది సువార్త కూడిక అనుకోండి, చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పడానికి ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ మనందరం కూడా ఒక 20 సంవత్సరాలతో క్రైస్తవ్యంలో ఎదుగుతున్నటువంటి వారు. ఇంకా మీకు పాలులాగా పిండి పిసికి పెట్టాలి అంటే కష్టం. 20 సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగిన మనలో ఖచ్చితంగా దైవిక లక్షణాలు ఎన్నో మనలో ఉండాలి. ఎన్నో విషయాల్లో ఆకర్షణ మనకు ఉండాలి, ఆసక్తి మనకు ఉండాలి. ఈరోజు మాట్లాడుతున్నాము, ఉజ్జీవ కూడికలను తెలిసినా సరే మనము చలనం లేకుండా ఉంటున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనము చీకటిలో ఉంటున్నామని అర్థం. దానికి ఎందులో ఉంటున్నామండి? మనతో పాటు అనేక మందిని వెలుగులోనికి తీసుకురావడానికే నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. అవునా? నమ్ముతున్నారా? ఇది కూడా అబద్ధమేనా? అవునా? ఎందుకు రక్షించుకున్నాను నిన్ను? కొంచెం తగ్గించి ఇది ఓకే. ఎందుకు రక్షించుకున్నాను నిన్ను? చీకటిలో ఉండకుండా వెలుగులో మీరు ఉండాలి. ఇక్కడ కూర్చుంటే ఇంత వెలుగు ఉంది, కొంచెం దూరంగా చూడండి, అటో ఇటో చూస్తే మీకు ఏం కనిపిస్తుందంటే చీకటి ఉంది. ఆ చీకటిలోని మీరు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు వెలిగించబడితే ఆ చీకటి ఏమైపోద్దట? పారిపోతుంది అనేటటువంటి విషయాన్ని వాక్యములో మనకి బలంగా రాసి ఉంది. ఏమండి, ఉందా? కానీ దేవుడి లోకానికి వచ్చిన ఉద్దేశం వేరైపోయింది, మన జీవితం వేరైపోయింది. ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే మనం అనుకుంటూ బతికేస్తున్నాం. ఎలా బతుకుతున్నాము? తెల్లవారి పాస్టర్ గారు వచ్చి కొంచెం లేట్గా టిఫిన్ ఇచ్చారు. మా అత్తగారు ఉన్నారు ఇంట్లో, మరకే తొప్పుకోరు ఆవిడ నిద్ర పట్టదు. ఓ పామిందే పామేస్తామండి, ఏం పని లేదు. అబ్బా నీట్గా ఇల్లు నీట్గా. ఆహా, మరి హృదయం ఎలాగున్నా పర్లే, ఏమండి నేను ఎలా జీవించినా పర్లే అని అనుకుంటే దేవుడు ఈ త్యాగం చేయొచ్చా? ఎలాగున్నా పర్లేదు అంటే దేవుడు ఆ త్యాగం చేస్తాడా? ఏమండి, ఆ త్యాగానికి ఒక విలువ ఇవ్వాలి కదా మనము. అన్యులంటే బయట వారు ఇవ్వరండి, వాళ్ళకి తెలియదు ఆ విషయం. కానీ ఇవ్వాల్సిన నువ్వే విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఎలాగిస్తారు? నీ నుండే కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, నీ నుండే కదా వాళ్ళు దేవునికి దగ్గర అవడానికి అవకాశం దొరుకుతుంది. నీకే దేవుని పట్ల ఆసక్తి లేకపోతే నువ్వే ప్రార్థన రావడానికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదులే. చాలా మంది ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఏమంటారు, వెళ్ళొచ్చులే ప్రార్థనకి, ఇప్పుడు ఎందుకు, కాసేపు ఇప్పుడే పాటలు అవుతుంటాయి, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వదు, వాక్యం టైంకి వెళ్దాం, ఒరే వాక్యం టైం అయిపోయింది వెళ్దాం. ఏం చెప్తాడులే, మనకు తెలియదు ఏం చెప్తాడు వాళ్ళు. ఏమైనా ఏం చేస్తున్నావు? నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగించాల్సిన నువ్వు భ్రష్టు పట్టిపోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకని ఆ దివిటీలను వారు శుభ్రం చేసుకోకపోతే,
ఆ దివిటీలో నూనె లేకపోతే, సంపాదించుకోవడానికి ఆసక్తి లేకపోతే నువ్వు కూడా ఏమైపోతావంటే, ఏమైపోతాడట ఆ వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చెప్పండి, చదవండి. లైట్లు వచ్చాయి కదా ఇప్పుడు, లేనప్పుడే నేను చదువుతున్నాను. వచ్చినాక కూడా కొంచెం సహాయం చేయండి. ఈరోజు కొంచెం 11-12 ట్రై చేద్దాం. ఏమి వింటారా? వినరా? వింటావు కదమ్మా? అది నాకు ఒక్కరు దొరికారు చాలు, నేను వదలను ఈరోజు. చెప్పండి, చదవండి అమ్మ. కింద లాస్ట్ లో ఉంటది. ఏముంది అంటే, అంతట తలుపు వేయబడిను, ఆ తర్వాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా ఏమన్నారండి? బాబు, అయ్యా నేను ఎంత ప్రార్థనా పర్రాలనయ్యా, నేను ఎంత భక్తి పర్రాలనయ్యా, నేను ఎంత సువార్త చేసినటువంటి వ్యక్తిని, నేను ఎంతో మందిని మందిరానికి నడిపించిన వ్యక్తిని అని ఏడుచుంటారే. అదంతా ఏడిపే కదా. ఆనందమా ఏడుపా? ఏమండి, మీరు చదివినప్పుడు ఇలా చదవండి. వాళ్ళు ఏమి హావభావాలతో ఉన్నారో మీరు అనుభవించి చదివితే బైబిల్ ఇంకా అందంగా కనిపిస్తుంది మనకి. ఎలా చదవాలి? అక్కడ ఉంది కదా, ఎలా చదివితే అంతటా తలుపు వేయబడిను, ఆ తర్వాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగాను అని చదివారు అనుకో, మీకేట అర్థమవుతుంది? అదే మీరు చదువుతునేటప్పుడు పడేలు ముందు తలుపేసి, ముఖం ముందు తలుపేసి, అమ్మో బాబు నేను నేను అయ్యా నేను హర్షని, అయ్యా నేను పాస్టర్ గారిని, నన్ను బయట పెట్టేసో మర్చిపోయావేమో అని అంటే ఆయన ఏమంటున్నాడు? ఆ కింద ఏం కనిపించింది? ఏమండి చూడండి, అయ్యా అయ్యని అడిగితే అతడు మిమ్మల్ని ఎరిగినని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఏడన్నాడంటే నువ్వేడో నాకు బయటకు పో అంటున్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? ఒకటే కారణము, సిద్ధపడి లేకపోవడమే. ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు సిద్ధపడాలి? మీ ఆయన చెప్పాడు, అమ్మా మనం ఊరు వెళ్దాం అని చెప్పాడు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడేం చెప్పండి, టప చెప్పేయండి. ఏం చేస్తారు? ఊరు వెళ్దాం అని పడుకుంటారా? వాళ్ళు బయట ఊరు వెళ్దాం అంటే, అత్తారింటికి వెళ్దాం అంటే పడుకుంటారేమో. అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అమ్మా మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం పద, మా అత్తగారి దగ్గరికి వెళ్దాం ఈరోజు పండగలకి అంటే ఏం చేస్తారు? వెంటనే పెద్ద సూట్ కేసు బయటికి తీసి దడదడమని బ్యాగ్ నిండా సర్ది ఆ మాట చెప్పిగానే పెట్టి రెడీ అయిపోద్ది. కానీ ఎప్పుడు వెళ్తానో చెప్పలేదు. ఏం చేశారట? పెట్టి రెడీ. ఏమండి ఏమి వెళ్దామన్నారు, ఇంకేటి కదలరంటే ఈ రోజు కాదే చెప్తాను అన్న. మళ్ళీ కాసేపు మళ్ళీ ఏమండి సర్దిసాను, 2 రోజులు అయిపోయింది, నువ్వేమో వెళ్దామన్నావు. నేను అంటే సిద్ధపాటు అనేది అలాగుండాలి. దేవుడు వస్తాడు అంటే ఎప్పుడు వస్తాడా అని ప్రతినిత్యము ఆశ కలిగి మనం ఉంటేనే దేవుని రాజ్యంలో చేరడానికి అవకాశము దొరుకుతుంది. లేకపోతే నీకు ప్రార్థన అంటేనే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, నేర్చుకోవాలంటే ఆసక్తి లేదు, ఎంతసేపు లోకము గోల లోక పురాణాలతో నిండిపోతే ఎప్పుడు నీకు దైవికమైనటువంటి ఆలోచన పెరుగుతాయి? ఏమండి, ఎప్పుడు నీ ఇంటి గోల గురించి ఆలోచిస్తే అవ్వదు. ఎప్పుడు కూడా దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్న కొలది నీలో ఏం కలుగుతుంది అంటే ఉజ్జీవం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, యోహాన్ రాసిన సువార్త 1:5 చదువుకుంటే, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని ఏ గ్రహించట్లేదట. ఎంత వెలుతురుంది గాని ఆ చీకటి దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అంతేనా? ఆ చీకటి ఇది ఏది కొత్తగా ఉందని ఫీల్ అవ్వట్లే. చీకటి దాన్ని యాక్సెప్ట్ చేయట్లే. యాక్సెప్ట్ చేసిన వాడు ఎక్కడ ఉంటాడు? వెలుగు సంబంధిగా ఉంటాడు. యాక్సెప్ట్ చేయని వాడు ఎక్కడ ఉంటాడు? చీకట్లోనే ఉంటాడు. ఈ రోజు మీరు కూర్చున్నారంటే, ఈ రోజు దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచంటే యాక్సెప్ట్ చేశారని నేను నమ్ముతున్నాడు. హల్లెలూయా. అవునా? మీరందరూ నన్ను ఒప్పుకున్నారు కాబట్టి ఎక్కడ కూర్చున్నారు? మీరు వెలుగులో కూర్చున్నారు. ఇప్పుడు రానటువంటి వాళ్ళు ఎక్కడ ఉండిపోయినట్టు? ఇప్పుడు అడిగామనుకోండి, వర్షం పడింది, ఏం చెప్తారు? వంట వండలేదు, ఇక్కడ ఉండాం మరి ఏం చేయలేదు, క్యారేజీలు పట్టేస్తాం ఇంటికి. ఏమంటే రాని వాళ్ళందరికీ ఇంటికి క్యారేజెస్. ఎందుకంటే వండిస్తాం మరి, వేస్ట్ కదా, తిన్నగా మిగిలిపోయింది ఏం చేయాలి? బయట పారేసే కన్నా మన లిస్ట్ రాసుకొని మన సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఊర్లో, ఎవరెవరు రాలేదో ఇంటికి ఒక క్యారేజ్ పంపించాను. ఏమంటే నీ కోసం సిద్ధపరిచాను, నువ్వు రాలేదు, నువ్వు ఎలాగ రాత్రి తిను, రేపు తెల్లారి తిను, రేపు రాత్రి తిను, నీ ఇష్టం అని పంపించాలి. అలా చేస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా.
మరి వేస్ట్ చేస్తే దేవుడికి కూడా బాధ అనిపిస్తుంది, అనిపించదా? ఆయన మీరు వచ్చి ఉంటారు, రాలేదో నాకు తెలియదు, కానీ యేసయ్య ఎప్పుడు వచ్చి ఉంటాడు ఇక్కడికి? ఈరోజు యేసయ్య ఉన్నాడు మన మధ్యన? ఉన్న వాళ్ళందరూ చప్పట్లు పట్టుని చూస్తాను, అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు యేసయ్య పెద్దోడా, నేను పెద్దోడా, మీరు పెద్దోళ్ళా? యేసయ్య ముందు వస్తే నువ్వెప్పుడు రావాలి? ఆయన అంటే పని పోవట్లేదండి, ఆయనకి ఇదే పని. నాకైతే ఊర్లో బోర్డు పనులు ఉన్నాయి, అంతేనా? ఇదే కదా మన ఉద్దేశం. ఇదేమో ఆయన అనుకున్నాడు, ఆయనకి ఇదే మాట. రేపు తలుపు తీస్తాడా? ఏమి నేను ఆలోచన, మీ ఊరు వస్తే ఏమి అడుగుతారు కదా. ఇప్పుడు మనమే చూడండి, నీ చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి నువ్వు వెళ్ళావు, వాళ్ళ ఇంటికి రాకపోతే నువ్వు వెయిట్ చేస్తావు రెండోసారి. ఏమి మొన్న వచ్చినప్పుడు నన్ను పలకరించావా, మీ ఇంటికి నేను రావాలా, అడుగుతావా లేదా? మరి ఏ జ్ఞానం కలిగి ఉన్నాం మనము? ఆయన జ్ఞానం కలిగి ఉన్నాం. మరి ఇలాంటి బుద్ధే నీలో ఉంటే ఆయనలో కూడా అదే ఉంటుంది కదా. రేపు పొద్దున్న తొలిపేసి, నేను మీ ఊరు వచ్చినప్పుడు నువ్వు నన్ను గౌరవించలేదు, నేను మీ ఊరు వచ్చినప్పుడు నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు, మీ ఊరు వచ్చినప్పుడు నువ్వు నాతో జాగ్రత్తగా లేవు. కనుక దేవుడు అంటున్నాడు, నేను వెలుగు సంబంధి, వెలుగుని కనుక ఏమంటున్నాడు? వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. అసలు చీకట్లో ఏముంటది? ఆ మాటకు వెళ్ళడానికి ముందు ఇంకొక మాట కూడా చదువుకోండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 5, 6, 7, 8, 9. నీకు వాక్యం వచ్చా చదవడం? మంచిది, పడుకో. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడు. వెలుగులో చీకటి ఎక్కడ ఉంటది? చీకటి ఉంది అంటే అది వెలుగుని డామినేట్ చేస్తుంది అనుకోండి. అక్కడ ఏమి ఎక్కువైపోయింది? చీకటి ప్రభావం ఏమీ లేదు. కనుక దేవునిలో ఏమి లేదంటే చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏం చేస్తున్నామట? నేను వెలుగు సంబంధిని చెప్పి నాలో చీకటిని ఉంచుకుంటే, ఏమంటే ఏం ఉంచుకుంటే? చీకటి ఉంచుకుంటే నేనేం చేస్తున్నాను? అబద్ధం. చీకటి కదా. మన వెలుగు గురించి మాట్లాడిన చీకటి గురించి కూడా తెలియాలి. చీకటి గురించి తెలియకపోతే వెలుగు గురించి మనకు అర్థమవుతుంది. ఏమి, అవునా కదా? చీకటిలో నేను ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. చీకటే ఉండేది, కానీ దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని అనగానే ఏం కలిగింది? వెలుగు కలిగాను. హల్లెలూయా. కనుక వెలుగు దేవుడు సృష్టించాడు, కానీ లోకంలో ఏముంది అంటే చీకటి మాత్రమే ఉంది. నిన్ను ఈరోజు దేవుడు ఏం చేశాడంటే ఆ చీకటిలో ఉండిపోకుండా వెలుగులోకి నీకు నించోపెట్టాడు. నీకు వెలుగులో ఉండే ప్రాధాన్యత ఇచ్చాడు. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలనే అర్హతనిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తున్నారు నిన్ను? ఇంత పాస్టర్ గారు అడిగితే ఏం ప్రేమలేండి, ఎక్కడొచ్చిన బాధ ఇది ఏమన్నది? అన్నారా లేదా? దేవుడు ప్రేమించాడండి. మనుషులు ప్రేమకు తహతహలాడిపోయే కన్నా ఎవరి ప్రేమకు మనం తహతహలాడిపోవాలి? ఎందుకు మనం దేవుని ప్రేమను చులకంగా ఆలోచిస్తాము అంటే అది ఫ్రీగా దొరికిపోతుంది. నువ్వు వెంటబడట్లేదు, దాని గురించి నువ్వు మేళ్ళు మిద్దులు ఎద్దులు గుత్తులు ఏటి లేవు. ఏమండి, రోజు లేకలు లేవు, ఎదురు సూపులు లేవు, కళ్ళు కాయలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ ఉండుంటే అటు సింపుల్గా ఆమె కానీ వాళ్ళు కానీ సింపుల్గా నో అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? యవనస్తులు లేరు ఇక్కడ, ఏమవుతుంది? ఏమవుతా చెప్పండి, ఏటవుతుంది చెప్తే. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, నీకు చెప్పొచ్చు కదా. మీ ఆవిడ ఏమనుకుంటుంది? ఏమవుతుంది? నో అన్నాను అనుకోండి, ఏమవుతుంది?
ఆ రోజు నుండి 2 దారులు, ఇంట్లో మూలికలు, ఎవడో చచ్చిపోయినట్లుగా బాధపడే, అయ్యో నా జీవితం, నేను ఎంత రోజులు, నెల రోజులు ఎంటపడి తిరిగితే కాలు అరిగిపోతే, గిఫ్ట్లు కొనిస్తే, అన్ని చాక్లెట్లు అన్ని ఇస్తే, తినేసి చీకేసి పడేసి ఈ రోజు నో అనేసి. మరి నువ్వేట్ చేస్తున్నావు దేవుడికి? నువ్వేట్ చేస్తావు? నీకు కష్టం వస్తే ఆయన సాయం కావాలి, అనారోగ్యం వస్తే సాయం కావాలి, నీకు ఏటి కావాలన్నా సాయం కావాలి, ఇన్ని సాయాలు ఆయన చేస్తే నువ్వేటంటున్నావు ఆయనకి? నో. అమ్మ నాకు నచ్చినట్టుకుంటే నో అంటున్నావా? ఎస్ అంటున్నావా? పేరుకే ఎస్, జీవితం అంతా నోయే. అది చూపిస్తున్నాడు ఆయన. అందుకే వెలుగు ఉంది అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. చదువుతాం ఇంకా కింద చదువుకుంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఏం చేయాలట? రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, గీత పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక ఇంకొకసారి చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారం. అమ్మ, ఈ వాక్యము అన్యులకు కాదు, రక్షణ పొందనటువంటి వారికి కాదు. ఈ వాక్యం ఎవరికి? ఈ మాటలు ఎవరికి చెప్పండి? ఈ మాటలు ఎవరి గురించి రాశారు యోహాను? దేవుని యందు విశ్వసించి బాప్తిజం పొంది ఆయనతో నడుస్తున్నటువంటి వ్యక్తుల కొరకు, వెలుగు సంబంధుల కొరకు ఆయన రాస్తున్నాడు. ఏం చెప్పాడట ఈ మాట చదువుకుంటా? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై. ఏం కలిగి ఉండాలట? అన్యోన్య సహవాసము. నెంబర్ 1, ఈ రోజు నీ చుట్టుపక్కల నువ్వు అన్యోన్య సహవాసంగా ఉన్నావా లేదా అని చాలా మంది చెప్పేవారు ఉన్నారు. సిఐడిలు ఏమండి, బోల్డ్ స్కానింగ్స్ ఉన్నాయి మన చుట్టూ. ఏమున్నాయి? ఈరోజు ఈ వాక్యం బహిర్గతంగా చెప్తున్నాం, అన్యోన్య సహవాసం కలగాలి. రేపొద్దున మీరు ప్రైజ్ లేడు చెప్పలేదు అనుకో, మీ పక్కింటి వాళ్ళు క్రైస్తవులే, మీరు క్రైస్తవులే, సఖ్యత లేదనుకో, అన్యోన్య సహవాసం అంటే అదేనా? కొట్టుకోమనా? మాట్లాడుకోవడం మానేమనా? కాదు కదా. సఖ్యత అంటే కలిసి ఉండడం, మందిరములో కలిసి ఉండడం, దేవుని ఆత్మలో ఉన్న వెలుగు సంబంధులు అందరూ కూడా కలిసి ఉండడం, అన్యోన్య సహవాసము గలవారై ఉండకపోతే వాళ్ళందరూ చెప్తారు అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ఏం చేస్తుందట? ప్రతి ఏటుండి ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తా. వెలుగు నీలోకి వస్తే చీకటి నీలో నుండి పారిపోద్ది. హల్లెలూయా. అంటే అది నీకు రావాలి అంటే నువ్వు సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో. ఎప్పుడు? ఆదివారం 2 గంటలు మాత్రమే. అవునా? డిక్లేర్. ఆదివారము 2 గంటలు కలిసి ఉంటే చాలు. మనకి ఇది బాగా అలవాటు చేస్తారు. ఏంటంటే ఆదివారం రోజు ఒక్కరోజే ఆరాధన. 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకొని ఆ విశ్రాంతి దినము ఆరాధించే దినముగా చేయండి అని చెప్పాడు. 100% ఫాలో అయిపోతున్నాం. అవునా కదా? కాబట్టి 6 రోజులు మనకు అవసరం లేదు. 7వ రోజు ఒక్కరోజు ఉంటే చాలు. 7వ రోజు ఒక్కరోజు ఏటి చేయకూడదో చెప్పాడు. తెలుసా విషయాలు? అవి మాత్రం మనకొద్దు, ఇది ఒకటి కావాలి. 7వ రోజు ఎంతసేపు కూర్చోవాలో చెప్పాడు. ఆ విషయం తెలుసా మీకు? అది మాకొద్దు, మేము కూర్చునే టైమే కావాలి. ఏమండి? ఇదండి మనది అరా కొర తోక తల లేనటువంటి జీవితాలు. బైబిల్ చదువుతున్నాం కానీ వాటి పట్ల ఆసక్తి మనకు ఉండదు. మన అవసరాలకు ఏదో అది మనం తీసుకుంటాం. ఖచ్చితంగా ఖండించేది ఉంటే మనకు వద్దు. మనకు కావాల్సింది ఆశీర్వాదపు మాటలే కానీ హెచ్చరిక మాటలు మనకొద్దు. కష్టం, పాస్టర్ గారు తిడితే కష్టం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బెత్తము వాడని కుమారుడు ఏమైపోతాడు? ఏటవుతాడు? విరోధం అయిపోతాడు. అంటే ఏంటి దాని అర్థం? పాడైపోతాడు, నరకంకి వెళ్ళిపోతాడు, చీకట్లో కలిసిపోతాడు. నువ్వు చీకట్లో కలిసిపోకూడదంటే ఏం చేయాలి? పట్టుమని కొట్టాలి రాకపోతే. అర్థమైందా? అప్పుడు ఏమవుతుందంటే భయం వేస్తుంది. ఏమండి, మా చిన్నప్పుడు మాస్టర్ కొడతాడంటే ఆ మాస్టర్ అక్కడ కనిపిస్తే అలా పారిపోయేవాడిని. ఏమి కనిపిస్తే కొడతా. మీకు అనుభవాలు ఉండుంటాయి. మాస్టర్ని చూసినా, కొట్టే వాళ్ళని చూసినా, భయపెట్టే వాళ్ళని చూసినా మనం చాలా భయపడతాం. వాళ్ళు కనిపించకూడదు. లేకపోతే ఎవరి వర్క్స్ చేయవేమో, హోంవర్క్స్ కానీ ఆడిది మాత్రం చేసేస్తాం.
ఆడంటే ఇష్టం ఉండదు, కానీ ఆడి వర్క్ మాత్రం చేస్తాం. అవునా? ఎందుకు చేస్తున్నాము? భయం. మరి దేవుని దగ్గరికి ఎందుకు రాము? భయం లేదు. ప్రేమామయుడు, కృపామయుడు, మంచి దేవుడు. నేనేం ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడు. రేపు రాకపోయినా అడగడు. మళ్ళీ అవసరానికి వస్తే అడిగితే ఇచ్చేస్తాడు. మళ్ళీ రాకపోయినా అడగడు. ఇంత మంచి ఫ్లెక్సిబిలిటీ దేవుడు ఇంకెక్కడ దొరుకుతాడండి? ఏమండి? ఏ దేశానికో పారిపోయి యోగాలో లేకపోతే ఇంకేవో చేసుకొని, లేకపోతే ఆ మోకాళ్ళ మీద చర్చి చుట్టూ 10 రౌండ్లు 11 రౌండ్లు తిరిగితే తప్ప ఉందా లేదా? ఒక చర్చ్ ఉంది. మీ కోరిక తీరాలి అంటే అయితే ₹1,00,00,000 కట్టాలి, లేకపోతే మోకాళ్ళ మీద ప్రదర్శన చేయాలి. అయితే డబ్బులు కట్టాలి, లేకపోతే వీపు వాయించుకోవాలి. సీరియస్గా. కానీ మీకు ఆ బాధ లేదే. ఏమి? దేవుడు ప్రేమామయుడు. కానీ దేవుడు ఆశపడుతుంది వెలుగు సంబంధులుగా ఉండాలి. ఏం ఆశపడుతున్నాడండి? ఎలాగుండాలి మనము? మీరు నేర్చుకోండి. మీ దగ్గర లేకపోతే ఈ మాటలు పదే పదే చదివి కంఠస్థ పెట్టుకొని మీరు వెలుగు సంబంధులుగా ఉండేటటువంటి మార్గాల్లో నడవడానికి ఈ మందిరాలు మనకు అవకాశంగా ఉన్నాయి. లేకపోతే ఈ మందిరం వేస్ట్. నువ్వు గొప్పగా కట్టుకున్న మందిరం వల్ల నువ్వు వెలుగు సంబంధం కాకపోతే ఆ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? ఏమండి? ఒక పిల్లోడినట తీసుకొని వెళ్ళిపోయి పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు. లక్షలు డొనేషన్ కట్టారు. ఎందుకంటే అక్కడ జాయిన్ అయిన పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ ఫస్ట్ అయిపోతారు. ఏమండి? కానీ ఈ పిల్లడు జాయిన్ అయ్యాడు, కానీ ఫస్ట్ అవ్వలే, 0 వచ్చింది. ఆ కాలేజీ కరెక్టా రాంగా? ఏది చెప్తే ఏడు బాధ. అవునంటే ఒక కష్టము, కాదంటే 2 కష్టాలు. ఇదే మనం దేవుని మందిరంలోకి వచ్చింది నూనెను సంపాదించుకోవడానికి. హల్లెలూయా. నువ్వు ఆ వెలుగులో ఉండాలి అంటే నీ నూనెను నువ్వు పదిలంపరుచుకో, నింపుకో. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో వేడుకొని నీ వెలుగును ప్రకాశంగా మార్చుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. 8వ వచనం చదువుకుంటే, మనము పాపము లేని వారమని చెప్పుకొని నా ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపులను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. నువ్వు పవిత్రత కావాలి అంటే ముందు నీ పాపాలను ఒప్పుకో. నీ పాపం లిస్ట్ నీకు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా అదోలాగుంది అంటాడు. ఏం మందు ఇస్తాడు చెప్పండి? ఇస్తాడా? ఎంబీబీఎస్ చదివిన ఎవరున్నారా? డాక్టర్స్ ఎవరున్నారా? నర్సులు ఎవరైనా ఉన్నారా? ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరున్నారా? కనీసం ఊర్లో తిరుగుతారు, పేరు మర్చిపోయాను, మళ్ళీ తిట్టరేమో. ఆర్ఎంపీలు ఉన్నారా? ఏమండి, ఎవరు లేరా? వచ్చాడు మన ఇంటికి, అదోలాగుందండి అని అంటే ఏముంది ఇస్తాడు చెప్పండి? అమ్మ అసలు నీకు నీ అబ్బా నీకు బాబు ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అదోలాగంటే సిమ్టమ్స్ చెప్పు అంటాడు. ఏమో కానీ అదోలాగుంది. అది ప్రభువా పాపం క్షమించి. ప్రభు ఏ పాపం క్షమించాలి? ఆయనకి తెలుసు నీలో ఏ పాపాలు ఉన్నాయో. కానీ ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? పాపాన్ని చెప్పాలి. అయ్యా నేను బూతులు ఆడుతాను, ఆ బూతు మాటల వల్ల నన్ను క్షమించు. అయ్యా నేను ఎదుటి వారిని బాగా హింసిస్తాను ఆ నోటి మాటలతో, ఆ నోటి మాట పాములాగా ఉంటుంది. నేను మాట ఇసిరితే 2 అంచుల కత్తి కస దిగిపోతుంటది. నాకు చూసి గొప్ప ఆనందంగా ఉంటది. అది కొంచెం కదా. ఎదుటోడు దొరికాడు అనుకో, అమాయకంగా ఆడిని పట్టుకొని పిండేస్తాను, గొప్ప సరదాగా ఉంటది. అయ్యా నన్ను పాపమే, అది కూడా పాపమా కాదా? ఏమండి? క్షమించు చెప్పగలుగుతున్నావా? నీ పాపాల లిస్టు నువ్వు తయారు చేసుకుంటే నీలో ఉన్న చీకటి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని ఎదురు చూపిస్తున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడట? తీసివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. నాలో ఎటువంటి పాపం ఉండడానికి వీలేదు, ఎందుకంటే ఆయన వెలుగు సంబంధి కనుక నేను కూడా ఆ వెలుగులోనే ఉంటాను. నాలో ఏ పాపము చీకటి ఉండడానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్తున్నాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం.
అక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు పూర్వము చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇంతకు ముందు ఎలాగొచ్చు తీయలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఓకే, మీరు పూర్వమందు చీకటై ఉంటే, మీరు ఇంతకు ముందు యేసుని ఎరగక మునుపు మీరు ఎలాగున్నారంటే చీకటి సంబంధులుగానే ఉన్నారు. ఎలాగున్నామండి? ఎప్పుడు ఇది? పుట్టినప్పుడు. యేసు ప్రభువుని నోటితో మనం ఒప్పుకోకుండా ఉన్నప్పుడు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించక బాప్తిస్మము తీసుకోకుండా ఉన్నప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నా కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందకుండా ఉన్నంత వరకు మనం ఎలాగున్నామట? ఎలాగున్నాము? అదిగో మీ చుట్టూ కనిపిస్తున్న ప్రాంతం. ఆ ఇల్లు కాదండి, ఏమండి? ఈ లైట్లు లేని ప్రాంతం నాకు చుట్టూ చీకటిగానే కనిపిస్తుంది. ఓకే, స్ట్రీట్ లైట్లు కూడా లేవు, ఏవో చిన్న వెలుగుతున్నాయి. ఓకే, ఏమంటే ఈ ప్రాంతం అంతా ఎలాగుంది అంటే చీకటి. ఆ చీకట్లో ఉన్నాం మనం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ చీకట్లో ఉన్న నిన్ను వెలుగు ఫలమును, సమస్త విధములైన మంచితనమును ఏమిచ్చినట్టు మనలోని. చూడండి, క్వాలిటీస్ ఆఫ్ వెలుగు చూస్తే నీలో కనిపించాల్సింది మంచితనము. హల్లెలూయా. మంచితనం అంటే పేరు బాగుంది, మన పిల్లల్ని పెట్టుకుందాం. నా పిల్లవాడి పేరు మంచోడు, మంచితనం. ఆడందరినీ గిల్లుతుంటాడు, మంచితనం. అందరిని కొడుతుంటాడు, మంచితనం. బండ బూతులు మంచితనం అండి, మంచితనం. ఒప్పుకుంటావు అలాగా? మంచితనం అంటే ఏంటి? ఎదుటివానికి హాని తలపెట్టక వారి కొరకు సహకారిగా ఉంటూ సహాయం చేస్తూ ప్రేమించగలిగే హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఏమంటున్నాడంటే వెలుగు సంబంధుల్లో ఏముంటది అంట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంటాయి. ఎందులో కనిపిస్తాయండి? వెలుగులో ఉంటే ఈ క్వాలిటీస్ కనిపించాలి. ఇవి రాసుకున్నామనుకో, అద్దం దగ్గరికి వెళ్ళి చూడు, ఈ క్వాలిటీ నాలో ఉందా లేదా? ఉంటే నువ్వు వెలుగు సంబంధం, లేకపోతే అప్పుడు నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా వేడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇంకా పరిపూర్ణమైనటువంటి రక్షణలోకి, లేకపోతే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి నువ్వు రాలేదు. పరిశుద్ధతలోకి నువ్వు రాకపోతే ఏం జరుగుతుంది అంటే గేటు బయట ఉండిపోతావు. సింపుల్గా, మళ్ళీ లోపలికి చెప్పట్లేదు. ఎక్కడ ఉండిపోతావు? నీ మొఖం మీద తొలిపేసేస్తాడు. అది దాని అర్థం. ఊహించుకో, నీ మొఖం మీద తొలిపేస్తే ఎంత బాగుంటుంది ఊహించుకొని. ఇప్పుడు చెప్తున్న ప్రతి మాటకి తలుపు వేయబడుతుంది అనగా నాకు రావాలి మొఖం మీద. ఇంకోసారి వెళ్తావా మొఖం మీద తొలిపేస్తే? అది మన పరిస్థితి. ఆయన మొఖం మీద తొలిపేసి వస్తాడు, ఎందుకంటే ఆయన ఖచ్చితత్వం కలిగినటువంటి వాడు. చూద్దాం, ఇంకొక మాట ఏం కనిపిస్తుందంటే సత్యమును వాటిలో కనబడుతుంది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఏం చేయాలట? పరీక్షించాలి. ఏం చేయాలి? పరీక్షించడం అంటే టెస్ట్ చేయాలి. పరీక్షించడం అంటే క్షుణ్ణంగా వెతకాలి, తెలుసుకోవాలి, చూసుకోవాలి. ఏమి ఇక్కడ ఎక్కడో ఏదో జరిగింది పోన్లే అని వదిలేస్తావా? దాన్ని చూసినంత వరకు వదలవు. ఏమండి, అది ఎక్కడుందో, అది ఏటయ్యిందో, ఎందుకు కాయ వచ్చిందో, ఎంత కాయ వచ్చిందో, చేతికి తగులుతుంది, నొప్పి పెడుతుంది, ఏటో దాని సంగతి అని ఏం చేస్తావు? క్షుణ్ణంగా అర్థం పెడతావు. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికి ఏముందో. 10 మందిని పిలుస్తావు, ఏటయ్యిందా, 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 ఎలాగ చూస్తావు, కనుక్కుంటావు. అలాగ మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు చూస్తూ పరిశీలన చేసుకోవాలి. నీ రక్షణ జీవితం పాడైపోకుండా ఉందో లేదో నువ్వేం చేయాలి? చూస్తూ పరిశీలన చేసుకోవాలి. నా జీవితం తుప్పు పట్టిపోయిందా లేకపోతే బలంగా ఉందా నువ్వేం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. నేను ప్రతిరోజు దేవుని చెక్ లిస్ట్ లో ఉన్న విషయాలను బట్టి నేను ఉంటున్నానా లేదా, తప్పిపోతున్నానా అనేది నువ్వు ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకోవాలి. చేసుకోకపోతే ముఖం మీద డోర్ పడిపోద్ది. ఏమండి, బాగుంటుందా బాగోదా? బాగుంటుంది అన్న చేతులు ఎత్తండి.
బాగోదు అన్న చప్పట్లు కొట్టండి. ఏమండి? చప్పట్లు కూడా కొట్టరా? ఓకే. ఏమండి? క్లియర్గా చెప్తున్నాడు. క్లియర్గా దేవుడు ఉచితంగా రక్షించాడు, కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నీ ప్రయత్నమే 100% ఉండాలి. నీ కొరకు నువ్వే కష్టపడాలి. నీ కొరకు నువ్వే జాగ్రత్తగా నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణను చాలా కనుపాప వలె కాపాడుకోవాలి. ఎలా కాపాడాలో తెలుసా? నీ కనురెప్పను చూసుకో. ఏదైనా వస్తే టక్కుమని కళ్ళు ఎలా మూసుకుంటావో, చిన్న అలజడి జరిగినా సరే నువ్వు చెక్ లిస్ట్ రెడీ చేసుకొని జాగ్రత్తగా చూసుకోకపోతే చిన్నది చాలు విషం. ఎంత పాలకి? బిందెడు పాలండి, చొక్క విషం. తాగేస్తారా? ఏమి మొత్తం పోద్ది. అలాగనే చిన్న పాపము చాలు నువ్వు విడిచిపెట్టబడతావు. ఎంత పాపం? చిన్న పాపం చాలు. ఇంకా చూసుకుందాం, కిందకి వెళ్దాం. ఇంకా సమస్తమైన ఎక్కడి వరకు చదివాము? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. ఏం చేస్తున్నానంటే మీ యోగం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బాగు కోసం నేను ఆపరేషన్ చేస్తున్నాను. దీని ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆయనకి షుగర్, మీకు తెలుసు కదా షుగర్ అంటే ఏంటో. ఆయన కాలు బొట్టల వేనికి గాంగ్రీన్ అయ్యింది. గాంగ్రీన్ అంటే చిన్న పుండు పుట్టింది. ఆ పుండు ఆరక దాంట్లో చీము రెత్తురు కారుతూ 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 ఆ చిన్న ప్రాబ్లం కాస్త పెద్దదైపోయింది. అది ఎన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు. దాన్ని ఏమంటారంటే గాంగ్రీన్ అంటారు. ఆ గాంగ్రీన్ అయినటువంటి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అయ్యా డాక్టర్ గారు ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటే, నీకు షుగర్ ఎంత ఉంది అయ్యా అని చెక్ చేస్తే అది ఎక్కడ 500 600 అయిపోయింది. నువ్వేటి ఇలాగున్నావు, నువ్వు మనిషివేనా అని చెప్పి పడుకోబెట్టి ఎన్ని చేసినా ఆయన తగ్గట్లే అని అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిలిచి, అమ్మా ఏమనుకోవద్దు, ఈ వ్యక్తి బతకాలి అంటే కాలు కోసేయాలి అన్న. ఏం చేయాలి? కాలు ఇంపార్టెంటా ప్రాణం ఇంపార్టెంటా? అదేటండి, ఎంత చిన్నప్పటి నుండి నాతో కాలు ఎంత ప్రేమించాను, ఎన్ని చెప్పులు కొన్నాను దానికి, పుట్టిన నడిపించాను రోడ్డు మీద. ఏమండి? చిన్నదంటే ఉసూరుమంటే కాలు పట్టుకొని నొక్కొని అయ్యో నా ముద్దు కాలని చెప్పి ఏటో చేయిస్తారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి. నాకు గుర్తులేదు ఏంటది, పెడిక్యూర్ అట. కాలు పెట్టి సబ్బు పెట్టి రుద్ది రుద్ది శుభ్రంగా నీట్గా ఏంటి అందంగా చూసుకున్న కాలు. నీ ప్రాణం కావాలంటే కాలు ఎలా నరుక్కోవాలో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే అంధకార క్రియలను నువ్వు ఖండించాలి. హల్లెలూయా. అది నిక్కచ్చిగా తీసివేయాలి, అది నిక్కచ్చిగా నరికి వేయగలగాలి. అది నీకు ఇష్టం అవ్వని, ప్రీతికరమైన, ఎంతో ఇష్టమని, నీలో భాగమైనప్పటికీ, కాలు కూడా నా శరీరంలో భాగమే, కానీ అది లేకపోతేనే నేను పరలోకంలోకి వెళ్తాను, నేను జీవిస్తాను ఈ లోకములు అంటే ఆ కాలు కోసారు. ఎక్కడ కోస్తుంటారు మీకు తెలీదా? హాస్పిటల్కి వెళ్ళండి, గాంగ్రీన్లను చూడండి. కాలుకైతే మడం వరకు కోసేస్తారు, మడం తగ్గకపోతే మోకాల వరకు కోసేస్తారు, ఇక్కడ కోసేస్తారు. ఇక్కడ కూడా కోసినా ఇది కూడా తగ్గకుండా క్రానిక్ అయిపోతే అని చనిపోస్తారు. తెలుసా? మరి అడికి ఏం ఛాన్స్ లేదు, ఇక్కడ కోయడానికి లేదు, నడుము కోసడానికి లేదు. ఏమండి? చిన్నది కాలుకైతే మడం ఎగిరిపోతుంది. కానీ అంటున్నాను, పాపము నీలో చిన్నది గాని ఉంటే నీ జీవితం కూడా అలాగనే వ్యర్థం. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నీ కళ్ళు అభ్యంతరపరిస్తే దాన్ని పిరికివేయి. నీ చేతులు అభ్యంతరపరిస్తే, నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నీ చేతులు నువ్వు నరికివేయి. నీ కాళ్ళు అభ్యంతరపరిస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నీ కాళ్ళను నువ్వు నరికివేయి. కారణం ఏంటంటే చీకటి గాని నీలో ఉంటే దేవుని రాజ్యపు వారసుడు అవ్వడానికి నీకు అర్హత ఉండదు. అర్హత కలిగి ఉండొచ్చు కానీ ఎంట్రీ ఉండదు. ఎందుకంటే 10 మంది కన్యకుల్లో 5గురికి అర్హత ఉంది, అందుకే వాళ్ళు దివిడీలు పట్టుకొని సిద్ధంగానే ఉన్నారు. కానీ ఏంటి కోల్పోయారంటే ఎంట్రన్స్ టికెట్ కోల్పోయారు. ఏం కోల్పోయారండి? ఎంట్రన్స్ లేకపోతే పూర్తిగా పోయినట్టే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇంకొన్ని మాటలు చదువుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం నుండి. కాబట్టి
అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు సాక్ష్యం ఇచ్చుండే. ఎలా నడుచుకోకూడదట? ఇంతకు ముందు మీరు చీకట్లో ఎలా ఉండేవారో అలాగా మీరు ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. దాని అర్థం అది. ఇంతకు ముందు దేవుడు తెలియక ముందు మీరు భాష మారిపోవచ్చు. దేవుడు తెలియక ముందు మీ ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు. యేసు ప్రభు తెలియక ముందు రక్షణ పడక మునుపు మీ యొక్క ఇష్టారాజ్యముగా ఉండొచ్చు. గాని యేసును ఎరిగిన తర్వాత పరలోక రాజ్యమును వెళ్ళాలి అంటే నీ కొరకు నువ్వు జాగ్రత్తగా నీ ప్రవర్తనను చూసుకోవాలి. హల్లెలూయా. అందుకేనండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభు తను సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వారైతే ఎలాగున్నారట? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయమును కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే ఏమైపోయారట? అజ్ఞానము వలన, తెలియకపోవడం వలన, నడవకపోవడం వలన, కష్టం అనుకోవడం వలన, ఇదిగో ఇంత స్వతంత్రంగా ప్రేమ కలిగి నిస్వార్థముగా ఎలా ఉండాలి, పరిశుద్ధముగా ఉండడం కష్టం అనుకొని ఎక్కడికి వెళ్ళిపోయారట? వారు విడిచిపెట్టుకున్నారు. వారు రావట్లేదు ఈ రోజున. వారికి అదే నచ్చుతుంది, ఇక్కడ రావడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడికి వస్తే బూతులు ఆడడం అవ్వదు. మనలో ఉన్నారే బూతులు ఆడేస్తున్నారా? ఏమండి, ఆడుతున్నారా? ఉండుంటారులే, మీరు మంచివాళ్ళండి, మీ దగ్గర లేకపోవచ్చు. చాలా మంది నోటిని ఆపుకోలేక ఇక్కడికి వస్తే తాగుడు మానేయాలి. తాగుడు మాడి కష్టం కాదు, రోజు క్వార్టర్ అయ్యకపోతే అది. మనలో చాలా మంది క్వార్టర్లు వేస్తున్నారేమో, మీరు అయ్యట్లేదు మంచివాళ్ళు. ఏమండి, మీరు చాలా వెలుగు సంబంధం. చాలా మంది ఉన్నారు లేరు అని వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదంటే ఈ వాక్యము వారికి అర్థం కాలేదు. ఆ వెలుగులో ఉన్న మహిమ వారికి అర్థం కాలేదు. ఆ వెలుగులో ఉన్న జీవితం వారికి అర్థం కాలేదు. వారు నడవాలంటే ఎటు వెళ్ళలో తెలియక ఎవరు పట్టుకెళ్తున్నారట? గుడ్డోళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. ఎటు నడుస్తున్నారండి వాళ్ళు? ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోడు. ఏమని అడిగితే పాస్టర్ గారు అలా చేశారండి, మరి నేను చేస్తే తప్పేంటి? గుడ్డోడినే పట్టుకెళ్తాడు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ కలిపి? ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి, చీకట్లోకి, గోతుల్లో పడిపోతారు. ఇబ్బందులు, తలనొప్పి, ఇవన్నీ జరుగుతాయి. కానీ వెలుగు సంబంధి అయినటువంటి వ్యక్తితో మీరు నడవగలిగితే, ఆయన వైపు చూస్తూ మీరు నడవగలిగితే, మీ జీవితాన్ని మీరు కట్టుకోగలిగితే, ఎవరో చెప్పారనో ఎవరో చేశారని కాదు, వాక్యానుగుణంగా మీరు కానీ జీవించగలిగితే అందులో ఉన్న అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. మన జీవితంలో దాన్ని అనుభవించగలుగుతాం. అందుకే ఆయన చెప్పాడు 19వ వచనం చూసి, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుంటున్నారు. వెకిలి చేష్టలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారంటే వెకిలి చేష్టలకు వారు ఇష్టపడుతున్నారు. పిచ్చెక్కిన వల్ల అవే కరెక్ట్, అవే బాగున్నాయి. దొంగతనం చేయడమే నచ్చుతుంది, అందరికి ఇష్టం ఉండదు. కానీ దొంగతనం చేయడమే, మోసం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇష్టం అండి మోసం చేయడం అంటే? మోసం అంటే ఎంతమందికి ఇష్టం? కానీ అవకాశం దొరికితే మోసాలు చేసేస్తాం. అవునా? ఇష్టం ఉండదు. సొసైటీ కూడా అంతే, వారికి ఏది ఇష్టం ఉండదు. వాళ్ళ ఇష్టంలో కూడా ఉంటాయి, మోసం చేయకూడదు, ప్రేమగా ఉండాలి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఇందులో జీవిస్తున్నారు, చీకట్లోనే వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. యేసుని ఎరిగిన మనము అలాగే జీవిస్తున్నాము. ప్రజలకి అర్థం కావట్లేదు ఈ వెలుగు ఎక్కడుంది. అందుకే వాళ్ళ ప్రశ్న, వెలుగు ఎక్కడుంది మీలో? మీకు భయం ఎక్కడుంది? ఏముండాలట? వెలుగు సంబంధులై ఉండాలి. ఇంకా చదువుతాం, అది కంప్లీట్ చేసి మనం ఆపుకుందాం. జరుగుటకు తను తామే కామత్వముకు అప్పగించుకొని, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యమున్నదని ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు, అందరూ చదవండి గట్టిగా, అందరూ కూడా మరొకసారి అందరూ చదవండి. మీరు అలాగు క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. కావున మనము మనుష్యుని పట్టి ప్రవర్తన మునుపటి ప్రవర్తన విషయములో నైతే
మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏం చేయాలట? ఇదేనండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఇంకా నీతో ఉంది అంటే నువ్వు క్రీస్తు సంబంధవి కాదు. అవునా కాదా? నేను క్రీస్తు సంబంధిని, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసయ్య నా కొరకే జీవిస్తున్నాడు, నేను ఆయన కొరకే ఉన్నాను, నేను ఆయన అంటే నాకు ఇష్టము అన్న వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్గా ఉంటారు. ఇలా ఉండదు, మీలా ఉండదు. ప్రార్థన అంటే 7కో 8కో వచ్చేటట్టు ఉండదు. ప్రార్థన అంటే ఎప్పుడైపోద్దా అని ఉండదు. ఏమండి? లేకపోతే ఏదైనా విషయం ఉంది అంటే అవనీలే నాకెందుకులే అని ఉండదు. నేను వెలుగుగా, ఆయన వెలుగు కాబట్టి నేను కూడా వెలుగులోనే ఉంటాను. నాతో పాటు ఆ వెలుగులోకి అనేక మందిని నేను నువ్వు అనుభవిస్తేనే కదా చెప్పగలవు. నిన్న కూడా చెప్పాను, ఒక స్వీట్ టేస్ట్ నీకు తెలిస్తేనే ఎవరికైనా చెప్పగలవు. అమ్మా టేస్ట్ అంటే ఇది. ఇక్కడ మాడుగుల అనే ఊరు దగ్గర దూరమా తెలుసా మీ అందరికి? అక్కడ ఏంటి ఫేమస్? హల్వా అనిపిస్తుంది. ఎందుకు? ఆ టేస్ట్ తెలుసు కాబట్టి. ఎక్కడో కనిపించింది అనుకో, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాడుగుల హల్వా కనిపిస్తే కొనుక్కొని పట్టుకెళ్ళాం. ఎందుకంటే మా సైడ్ దొరకదు, మా సైడ్ దొరికింది కూడా ఇలా ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కనిపించగానే మంచిది కదా, మాకు దొరకంది దొరుకుతుంది. మనలో కూడా అటువంటి జీవితం కావాలి. టేస్ట్ ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. ఎక్కడైనా ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. నిన్ను నువ్వే పురుగొలుపుకుంటావు. ఎవరైనా పడుకుంటున్నారనుకో, దగ్గరికి వెళ్ళి పడుకోక మనం ప్రార్థన చేద్దాం పద, నువ్వు నీరసించిపోక అని వాళ్ళతో నువ్వు ప్రోత్సహిస్తావు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అని మనం పడుకుంటాం. మన పక్కన ఎవరైనా పడుకుంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. అవునా? పురుగొలుపుకోవాలి. జాగ్రత్త, ఆయన వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పుకోలేకపోతే, ఒకవేళ తనలో నీకు చెడుతనం ఏదైనా కనిపించినప్పుడు నువ్వు వెళ్ళి ఇలా కాదక్క, ఇలా కాదు తమ్ముడు, మనము క్రీస్తుని పోలి ఉండాలి, హెచ్చరిక చేసుకోవాలి, ప్రేమతో చెప్పుకోవాలి, బలపరుచుకోవాలి. నువ్వు ఒంటరి దానివి కాదు. ఏమండి? ఒంటరి దానివి కాదు, నీకు తోడుగా నేనున్నాను. చూడు నేను ఎంత చక్కగా ఉంటున్నానో. మన సాక్ష్యాలు అందుకే చెప్పుకుంటాం. సాక్ష్యాలు ఎందుకు చెప్పుకుంటాం తెలుసా? బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ సాక్ష్యం విని బలపరచబడతారని. కానీ మన సాక్ష్యాలు ఎలాగుంటున్నాయంటే, నేను నడుచుకొని వెళ్తున్నాను, సడన్ గా కారు అనుకో కీ అని కొట్టింది, అమ్మో అన్నాను, దేవుడా అన్నాను, దేవుడు రక్షించండి, అంత దేవుడని గొప్పవాడని నా దేవుడు అని. ఇదేం సాక్ష్యం అండి? నాకు ఆకలేస్తుంది, నా దగ్గర డబ్బులు లేవు, నేను ప్రార్థన చేశాను, అనుకోకుండా ఒక పర్సన్ నాకు వచ్చి భోజనం పెట్టాడు, నా దేవుడు నా ఆకలి తీర్చడం చెప్పగలుగుతున్నావా? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఆ దేవుడి మీద నీకు అంత నమ్మకం లేదు. ఈ నమ్మకం అంతా యాక్సిడెంట్ నుండి తప్పించాడు, రోగం నుండి తప్పించాడు, అప్పులు బాధ, ఈ అప్పు తీయడానికి ఇంకో అప్పు పుట్టించాడు. ఏమండి? పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చే, అమ్మయ్య ఈ రోజు చర్చికి రావడం మానేయచ్చు. మన ప్రార్థనలు అవే. పెళ్లి కావాలి ప్రభా, పెళ్లి అయిపోయింది, కోడలు మంచిదే కాదు ప్రభా, ఇలాంటి కోడలు ఇచ్చావు, రానంత వరకు కోడలు మంచిది కావాలి, కోడలు మంచిది కావాలి, కోడలు వచ్చిన తర్వాత ఇదేం కోడలు ప్రభా, ఇలాంటి కోడలు ఇచ్చావు, గయ్యాలు కంపెనీ ఇచ్చావు నా చేతికి అని. మన లైఫ్ నీ కోరికలు తీర్చడానికి దేవుడు కాదు, దేవునికి కావలసిన క్వాలిటీలో డెవలప్మెంట్ అవ్వడానికే మనం ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే ఆయన రక్తం కార్చి నువ్వు రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి? ఆయన తలుచుకుంటే ఏ నోటి మాటతో సృజించాడో ఆ నోటి మాటతోనే ఆర్పిస్తాడు. ఆర్పిస్తాడా? ఏ నోటి మాటతో లోకాన్ని సృజించాడో అదే నోటి మాటతో బూడిదైపోను కాక అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? మళ్ళీ సృష్టింపబడును అనగానే ఏమవుతుంది? కానీ ఎందుకు ఆయన అలా చేయలేదు? కారణము, నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆయన పోలికగా మనం నిర్మించి ఆయనతో వెలుగు సంబంధులుగా మనము ఉండాలి అని చెప్పే ఆయన మాటలు మనం చెప్తున్నారు. కనుక
మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గల వారమే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం ధరించుకోవాలట? నువ్వు ఉజ్జీవింపబడాలి అంటే నూతనమైన వ్యక్తిగా ఉండాలి. పేరు మార్చుకుంటే సరిపోదు. చాలా మంది పేర్లు మార్చుకుంటారు, ఊర్లు మార్చుకుంటారు, ప్రాంతాలు మార్చుకుంటారు, వేషాలు మార్చుకుంటారు. వాటితో ఏం ప్రయోజనం లేదు. ఏం మారాలి? స్వభావము మారాలి. ఏం మారాలండి? అందరూ అంటారా? స్వభావం మారాలి. ఆ స్వభావం మార్చడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. పాడు చేసేయడం, నాశనం చేసేయడం, లేకపోతే ఆయన ఏంటి జలప్రలయాన్ని భూమి మీద పంపించాడు. ఆ టైంలో ఇబ్బంది అంటే చూసి అనుకోని, కానీ మళ్ళీ ఆలోచించాడు, కానీ ఛాన్స్ ఇవ్వాలి అని. ఆ ఛాన్స్ ఇచ్చాకే ఎంత తంతు జరిగింది. ఈ రోజు లేచి దేవుడు అంటే ఎవడు అని నన్ను అడుగుతున్నాం సిగ్గు లేకుండా. సుప్రీం పవర్ని ప్రశ్న వేసేవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? తల దించుకొని ఆయనకి ఇష్టలుగా ఉండేటట్లుగా క్రీస్తు చూపించిన మార్గం ప్రకారము వెలుగులో నడిచేవారంగా ఉండాలి. ఏమండి, ఇంకా చాలా ఉంది. యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని కడుగుకొని నవీన స్వభావంతో మనం జీవించాలని నేను ఆశపడుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నించున్నట్లయితే మీ క్రియలు ఎలాగున్నాయో, మీ పనులు ఎలాగున్నాయో, మీ ఆలోచన ఎలాగ ఉందో, మీరు చీకటితో సంబంధం కలిగి ఉన్నారా, లేకపోతే రక్షించిన యేసుతో సంబంధం కలిగి ఉన్నారా, రక్షించిన వెలుగులో ఉన్నటువంటి వారుగా ఉన్నారా, లేక ఇంకా కూడా తెలియక చీకట్లోనే బతుకుతున్నటువంటి వారుగా ఉన్నారో ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసు. నీలో ఏమైనా చీకటి ఉంటే ఈరోజు ప్రార్థనలో దాన్ని ఒప్పుకుందాం. మాట్లాడుతునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జ్ఞాపకం చేసి ఉండొచ్చు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ప్రార్థన వాక్యం వింటునేటప్పుడే చెల్లి, అన్న, నీకు అది జ్ఞాపకం వచ్చుంటుంది. అరే నువ్వు ఇలాగున్నావు కదా, నీ కాన్షియస్ నీ జ్ఞాపకం చేసి ఉంటుంది. అరే నువ్వు ఇలాగున్నావు, అందుకే దేవుడిని ప్రేమించి అలా ఉండిపోతే నా దగ్గర రాలేవమ్మా, దాని రాత్రి నువ్వు ఒప్పుకో, నేను కడిగి పరిశుద్ధపరుస్తానంటున్నాడు, నేను కడుగుతానంటున్నాడు, నేను శుద్ధి చేస్తానంటున్నాడు, నేను పరిశుద్ధముగా నేను మరలా కనడానికి, ఎత్తుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి అని ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పగలవా నీ పాపమేటో? నాకొద్దు. దేవుని దగ్గర ఒప్పుకోగలవా? ప్రభువా, ఇదిగో ఈ పాపము నాలో ఉండిపోయింది, ఈ విషయాన్ని బట్టి నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, ఈ విషయాన్ని బట్టే నేను నీ మందిరంలో నిల్చోలేకపోతున్నాను, ఈ విషయాన్ని బట్టే ప్రభువా హృదయపూర్వకముగా నేను ప్రేమించలేకపోతున్నాను, హృదయపూర్వకముగా నేను ప్రార్థించలేకపోతున్నాను. ప్రభా, విషయం నా నుండి నేను తీసివేయలేను, కానీ ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నా నుండి దాన్ని నువ్వే తీసివేయాలి, నా నుండి నువ్వే తీసివేయాలి. నన్ను బలపరచు, నన్ను బలపరచు. ఎవరైతే యేసయ్య నా పాపము చీకటి ఆయనకి నేను చెప్పుకోవాలనుకుంటున్నాను, ఆయనను ముట్టి నన్ను స్వస్థపరచాలి, విడుదల చేయాలనుకుంటున్నాను, మీ కుడి చేతిని పైకెత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరి కొరకు కాదు, అలవాటు ప్రకారంగా మోసగించకండి. నిజముగానే నా దేవునికి నేను దూరంగా ఉన్నాను అనిపించిన విషయాలుంటే చేతులు పైకెత్తే నేను ప్రార్థన చేస్తాను. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి పరలోకపు తండ్రి, నా దేవా నీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడవు నా తండ్రి. నా ఆత్మ కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి దేవుడవు నా తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా, నా హృదయంలో ఉన్న చీకటి నా తండ్రి, చీకటి 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 నా తండ్రి, దానంతటిని తీసివేయి.
తీసివేయటానికి సహాయం చేయి ప్రభా. నేను నా తండ్రి ప్రభా వెలుగు సంబంధులుగా బ్రతకాలి నా తండ్రి. ఈ లోకంలో నా తండ్రి ప్రభా అనేకమైనటువంటి నా తండ్రి నాయన ఇబ్బందికరమైన బ్రతుకు నా తండ్రి ప్రభా. నా హృదయము చెడిపోయింది, నా కళ్ళు చెడిపోయినాయి, నా తలంపులు చెడిపోయినాయి, నా ప్రభా నా జీవితమే చెడిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నా తండ్రి ప్రభా నువ్వు రక్షించలేవా? నువ్వు రక్షించగలవు నా తండ్రి ప్రభా, నువ్వు రక్షించగలవు నా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా దేవా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. మాట్లాడే దేవుడవు నాయన, మాట్లాడే దేవుడవు, విడిచిపెట్టేవాడవు కాదు. మీ కృప ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీరే మహిం పొందండి. ప్రతి బిడ్డ నా తండ్రి నీ వాక్యంలో తండ్రి స్థిరముగా బ్రతకడానికి సహాయం చేయండి ఆయన. వెలుగు సంబంధంగా జీవించట కృప చూపండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.